उड़ीसा अपने जगन्नाथ मंदिर के लिए पूरी दुनिया में प्रसिद्ध है कि वर्ष 1984 में तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी को जगन्नाथ मंदिर में प्रवेश की इजाजत नहीं दी गई थी। ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత పొందిన దేవాలయాలలో ఒకటిగా ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరీ నగరంలోని జగన్నాథ స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు అనేక శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇది ఇతర ఆలయాల కంటే ప్రత్యేకం, ఎందుకంటే సాధారణంగా ఇతర దేవాలయాలలో ఉత్సవ విగ్రహాలను మాత్రమే రథాల్లో ఉంచి ఊరేగిస్తారు, కానీ ఇక్కడ మాత్రం మూల విరాట్టుని రథాలలో ఊరేగిస్తారు. ఇంకా ఇతర ఆలయాల్లో ఒకే రథాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం కొత్త రథాలని తయారు చేస్తారు. ఇంకా ప్రత్యేకం ఏంటంటే ఇతర దేవాలయాలలో ఎక్కువగా లోహం లేదా రాతితో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి, కానీ పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం చెక్కతో చేసిన విగ్రహాలు ఉంటాయి. ఇది భక్తులకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సందర్శకుల్ని కూడా ఆకర్షిస్తుంది. మరి ఈ పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి అర్థం ఏంటి? ఇక్కడ నిజంగానే శ్రీకృష్ణుని గుండె ఉందా? ఈ ఆలయ చరిత్ర ఏంటి? దేవుడు ఎలా ఆవిర్భవించాడు? రథయాత్ర ఎందుకు చేస్తారు? నవకళేబరోత్సవం అంటే ఏంటి? రత్నభండార అంటే ఏంటి? ఇక్కడ ఎంత సంపద ఉంది? ఇలాంటి ఎన్నో రహస్యాలను, శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలను సృష్టిస్తున్న ఆలయంగా ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్డ్ గా మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూరి జగన్నాథ స్వామి దేవాలయం చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. చార్ధామ్ అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన 4 క్షేత్రాలు. బద్రీనాథ్ ఇది ఉత్తరాఖండ్ లో ఉంటుంది, ద్వారకా ఇది గుజరాత్ లో ఉంటుంది, రామేశ్వరం ఇది తమిళనాడులో ఉంటుంది, మరియు పూరి జగన్నాథ ఆలయం ఇది ఒడిస్సాలో ఉంటుంది. ఈ 4 ఆలయాల్ని సందర్శిస్తే భక్తులకు మోక్ష ప్రాప్తి జరుగుతుందని నమ్ముతారు. జగన్నాథ అంటే ఏంటి? జగన్నాథ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. ఇందులో జగత్ అంటే ప్రపంచం, నాథ అంటే ప్రభువు, అంటే జగన్నాథ అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్థం. అందుకే సర్వం జగన్నాథం అని అంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా పూజింపబడుతుంటాడు. అలాగే ఆయన అన్నైన బలరాముడు బలభద్రుల్లాగా మరియు ఆయన చెల్లెలు సుభద్రాదేవి ప్రధానంగా పూజించే దేవతలు. కొందరు బలరాముణ్ణి శేషనాగుని అవతారంగా భావిస్తారు. పూరి జగన్నాథ ఆలయాన్ని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. శ్రీక్షేత్రం, శ్రీమందిర్, నీలాచలధాం, జగన్నాథధాం, పురుషోత్తమ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాద్రి క్షేత్రం, ఇలా ఎన్నో పేర్లతో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కృతయుగంలో ఇంద్రజుమ్న మహారాజు అనే ఒక పరాక్రమశాలి అయిన మహారాజు ఉండేవాడు. ఆయనకు భగవంతునిపై అపారమైన భక్తి ఉండేది. ఆయన భార్య పేరు గుండీచా దేవి. వీరిద్దరూ శ్రీహరిని దర్శించాలనే తపనతో ఎన్నో దేవాలయాలను నిర్మించారు. అయినా ఆయనకు ఇంకా సంతృప్తి కలగలేదు. ఎలా అయినా నేను మంచి ఆలయాన్ని నిర్మించాలి, ఇది యుగయుగాలు గుర్తుండిపోవాలి అని ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు. అలా నిద్రిస్తున్న సమయంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు తన కలలో కనిపించి, నేను నీలాచలం కొండపైన నేలమాధవుడు అనే రూపంలో ఉన్నాను, నన్ను కనిపెట్టమని అంతర్ధానం అయ్యారు. అప్పుడు రాజు ఆ రహస్యం కనిపెట్టడానికి తన సైన్యాన్ని అన్ని చోట్లకు పంపుతాడు. అలా రాజు విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుణ్ణి కూడా ఒక అడవిలోకి పంపుతాడు. విద్యాపతికి ఎంత వెతికినా ఏమీ కనబడదు. అక్కడ అలా వెతుకుతున్నప్పుడు ఒకసారి లలిత అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళ నాన్నే విశ్వావసు. ఆయన అడవికి కోయదొర. ఇక రాత్రి అయినందువల్ల విద్యాపతిని కోయదొర అక్కడే విశ్రాంతి తీసుకోమంటాడు. అక్కడ అలా విశ్రాంతి తీసుకుంటూ కొన్ని రోజులు అక్కడే విద్యాపతి జీవిస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు విద్యాపతికి విశ్వావసు ప్రతిరోజు రాత్రి కాగడా పట్టుకొని ఎక్కడికో వెళ్తూ మళ్ళీ పొద్దున్నే తిరిగి వస్తాడు. ఇలా కొన్ని రోజులు చూసిన తర్వాత విద్యాపతికి అనుమానం వస్తుంది. అప్పటికే లలితతో విద్యాపతి ప్రేమలో ఉంటాడు. ఆ ప్రేమ గురించి విశ్వావసుకి చెప్పి లలితని పెళ్లి చేసుకుంటాడు. తరువాత విశ్వావసు విద్యాపతికి నీకేం కావాలో కోరుకో నాయనా అని అడుగగా, అప్పుడు విద్యాపతి తనకు నీలాచలం కొండపైన ఉన్న నీలమాధవుడిని చూడాలనే ఆశ ఉన్నట్లు విశ్వావసుడికి విద్యాపతి చెప్తాడు. అప్పుడు సరే అని విశ్వావసుడు
విద్యాపతికి దారి గుర్తుండకూడదని కళ్ళగంతలు కట్టి తీసుకెళ్తానికి సిద్ధం అవుతారు. విద్యాపతి తెలివిగా కొన్ని ఆవాలు ఉండే ఒక సంచిని తీసుకెళ్తాడు. దారిలో వెళ్తూ ఆ ఆవాలను చెల్లుకుంటూ వెళ్తాడు. చివరిగా ఆ స్వామివారు ఉన్న ప్రదేశానికి వెళ్ళిన తరువాత ఆ స్వామివారిని చూసి విద్యాపతి ఆశ్చర్యపోతాడు. తరువాత విద్యాపతి వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వర్షాకాలంలో ఆ ఆవాలు పెరిగి మొలకెత్తుతాయి. అప్పుడు దారి స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు విద్యాపతి దారి తెలిసిన తర్వాత రాజుకు కబురు చేస్తాడు. అప్పుడు రాజు తన పరివారంతో ఇక్కడికి వస్తే అక్కడ అప్పటికే ఇసుక తుఫాను వచ్చి ఆ చెట్లన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు మళ్ళీ దారి దొరకదు. వెంటనే విశ్వావసుని పట్టుకొని అడగగా విశ్వావసు ఆ ప్రదేశానికి తీసుకెళ్తాడు. రాజు తన పరివారాన్ని మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్లి చూడగా అక్కడ స్వామివారు కనిపించడు. మళ్ళీ ఇంద్రజుమ్న మహారాజు చాలా బాధపడి తిండి నీరు నిద్ర ఏది లేకుండా తను ఆలోచిస్తూ ఉండిపోతాడు. అలా ఉన్నప్పుడు తన కలలో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపించి, నేను సముద్ర తీరం దగ్గర చక్రతీర్థం అనే దగ్గర పాంకి మహాన్ దగ్గర ఒక పెద్ద దొంగ దారువులాగా వస్తానని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. ఇలా దారువు దొంగ అంటే చెక్కలు కొయ్యలు అని అర్థం. ఇలా కొయ్యలైతే కొట్టుకొస్తాయి, కానీ ఎవ్వరూ దాన్ని అంగుళం కూడా కదిలించలేకపోతారు. రాజు తన సైన్యం మొత్తాన్ని దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకా ఏనుగులు గుర్రాలు ఇంకా 5-6 వేల మంది దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తారు. ఎవ్వరూ దాన్ని ఒక్క అంగుళం కూడా కదిలించలేరు. అప్పుడు విశ్వావసు ఆ కోయ జాతి వాళ్ళు దాన్ని కదిలిస్తే వెంటనే కదులుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇక్కడ నీలమాధవుడు రూపాన్ని చెక్కాలి. దీనికి రాజు ఎంతో మంది శిల్పులను చెక్కడానికి ఇక్కడికి తీసుకొచ్చి ప్రయత్నిస్తుంటే ఒక్క ఉలి దెబ్బ కూడా దాని మీద కొట్టలేకపోతారు. ఏ ఉలి కూడా ఇరిగిపోతూ ఉన్నాయి. రాజుకు ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు రాజు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా వెంటనే అక్కడికి అనంత మహారాణా అనే ఒక శిల్పి వస్తాడు. ఆయనే జగన్నాథుడు అని కొంతమంది, ఆయనే దేవశిల్పి అయిన విశ్వకర్మ అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ వంశం ఇప్పటికీ అలాగే ఉన్నారు. తానొక్కడే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, నాకు ఒక 21 రోజులు సమయం కావాలని, ఎవరు అక్కడికి రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు పెడతాడు. రాజు అందుకు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ గదిలో నుంచి మొదట వచ్చిన ఉలి శబ్దాలు కొద్ది కొద్దిగా రావడం ఆగిపోయాయి. దీంతో మహారాణికి అతను ఏదైనా ఆకలితో తిండి నీరు లేకుండా చేస్తున్నాడు కాబట్టి తను చనిపోయాడేమో అనుకొని భయపడి తలుపులు తీసేద్దాం అని రాజుతో చెప్పగా రాజు తలుపులు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తాడు. రాజు తలుపులు తెరవగానే ఆ శిల్పి అక్కడ అంతర్ధానం అయిపోతాడు. అక్కడ చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. తల కూడా విచిత్రంగా ఉంటుంది. అందుకు పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇది భగవన్ నిర్ణయం, ద్వాపర యుగంలో దైవ రహస్యం ఇక్కడ ఉంది, దానివల్ల స్వామి పెద్ద పెద్ద కళ్ళతో ఈ రూపంలో ఉండాలనేది సంకల్పించాడు అని అలా బ్రహ్మదేవుడే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అందులో బ్రహ్మ పదార్థాన్ని ఆ జగన్నాథుని రూపంలో పెడతాడు. చాలా మంది ఆ బ్రహ్మ పదార్థాన్ని శ్రీకృష్ణుని గుండె అని, శ్రీకృష్ణుని ఆత్మ అని ఇలా చాలా కథనాలు చెప్తుంటారు. ప్రపంచంలో ఏ హిందూ దేవాలయం అయినా సరే ఊరేగింపు కోసం ఉత్సవ విగ్రహాలను మాత్రమే రథాల్లో ఊరేగిస్తారు. కానీ పూరి జగన్నాథ్ దేవాలయంలో మాత్రం మూల విరాట్టును రథాలలో ఊరేగిస్తారు. ఇతర ఆలయాల్లో ఒకే రథాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం పూరి రథయాత్రకు వర్షం రావడం ఇక్కడ విశేషం. పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారంటే, పూర్వం ఇంద్రజిమ్నుడు మొట్టమొదటిసారిగా పూరి ఆలయాన్ని కట్టించారు. ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడైన శ్రీకృష్ణ పరమాత్మ వరం కోరుకోమంటాడు. అప్పుడు రాజు, స్వామి, ఈ దర్శనమే మహాభాగ్యమని, నాకు ఒకే ఒక కోరిక ఉందని, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయమని, ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ఆలయం నాది అని మీకు మీ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య గుండీచాదేవి ఆమె రాజుతో, స్వామి, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే, అప్పుడు జగన్నాథుడు, అమ్మా, నేను, నా అన్న,
చెల్లెలు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గర ఉంటాము, నిన్ను తల్లిగా భావిస్తాము అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచా దేవి ఆలయానికి వెళ్లి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తారు. ఇక్కడ కోయదొర అయిన విశ్వావసు వాళ్ళ వంశం వాళ్లే స్వామివారిని రథంపైకి ఎక్కిస్తారు. ఇంకా విద్యాపతి మొదటి భార్య వంశం వాళ్ళు పూజారులుగా ఉంటారు. రెండవ భార్య లలితా వంశం వారు వంట చేయడానికి ప్రసాదం భోగ్ అంటారు వాటి కోసం ఉంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో వంశాన్ని స్వామివారు నిర్ణయిస్తారు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విధియ నాడే అయినా అందుకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి 9 మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగులు ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటి కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవుగా 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. రథయాత్రకు కొన్ని రోజులు ముందే స్నానయాత్ర అనే ఒక పండుగను జరుపుకుంటారు. ఇది జ్యేష్ఠ మాసమైన మే, జూన్లో జ్యేష్ఠ పౌర్ణమి రోజున పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జరిగే ఒక ప్రత్యేకమైన ఉత్సవం. ఇందులో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శనుడు కలిపి 108 కుండాల పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు. అంటే చాలా చల్లని నీళ్లతో స్నానం చేయిస్తారు. ఆ తరువాత దేవుళ్ళకి జ్వరం వస్తుందని, అందుకు అనసర కాలం అంటే 15 రోజులు అనారోగ్యంగా ఉంటారని, అందుకు విశ్రాంతి తీసుకుంటారని చాలా మంది భక్తులు నమ్ముతారు. అందుకే ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు. ఇలా అనసర కాలం ముగిసిన తరువాత నేత్ర దర్శనం అనే ఒక ఉత్సవంలో దేవతలు భక్తులకు తిరిగి దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా దేవతలు విగ్రహాలకు కొత్త కళ్ళని ప్రసాదించడం జరుగుతుంది. ఆ తరువాత ఆషాఢ మాసం జూన్, జూలై మధ్యలో మొదటి రోజున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఆషాఢ మాసం మొదటి రోజునే జరగడం విశేషం. మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు అంటే పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అంటే జగన్నాథ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద ఉన్న విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడిని చూడగానే జై బలరామా, జై జై బలరామా అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో బోడదండ మారుమ్రోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని తాళధ్వజం పైన ప్రతిష్ఠింపజేస్తారు. తరువాత ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహం ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జై హో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకనే పహండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చే వారిని దైత్యులు అంటారు. తర్వాత సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకెక్కి
స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకనే చరాపెహరా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకు దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఇదే తరహాలో బలరాముణ్ణి, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే. తరువాత జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండ నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చెల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్దగా అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ ప్రధాన మార్గం గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే కోశయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, ఏ దుకాణమో అడ్డొచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కొల్లగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా దేవి ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా దేవి ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు. అక్కడ 9 రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్నే బహుదా యాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో ఈ యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని మొదటగా ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించారు. ఆ తరువాత గంగవంశపు రాజైన అనంతవర్మ చోడ గంగాదేవుడు 12వ శతాబ్దంలో ఆలయ నిర్మాణాన్ని పునర్నిర్మించి 1174లో ఆయన మనవడైన అనంగ భీమ దేవుడు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయం ద్రవిడ మరియు కళింగ శైలి కలయికతో నిర్మించబడింది. ఆలయ విస్తీర్ణం సుమారు 4 లక్షల చదరపు అడుగులతో ఆలయ నిర్మాణం ప్రధానంగా పట్టణపు రాళ్లతో నిర్మించబడింది. ఆలయం 214 అడుగులు ఉండడం విశేషం. ఆలయం తూర్పు దిశగా ముఖదర్శనంగా ఉంటుంది. ఆలయంలో ప్రధానంగా 4 భాగాలు ఉన్నాయి: గర్భగృహం, నాట్య మండపం, భోగ మండపం మరియు ముఖ మండపం. మొదటగా గర్భగృహం. ఇక్కడ ప్రధాన విగ్రహాలు ఉంటాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో చెక్కబడిన కట్టడాలు ఇక్కడ ఉంటాయి. ఈ విగ్రహాలను చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ విశేషం. అందుకోసమే జగన్నాథ స్వామి దేవాలయంలో ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒక్కసారి నవకలేవరోత్సవం అనే ఒక ప్రత్యేకమైన పవిత్ర ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం సాధారణంగా అధిక ఆషాఢ మాసం వచ్చే సమయంలో జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ సుదర్శన చక్రం యొక్క పాత విగ్రహాలను కొత్త విగ్రహాలతో ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే భర్తీ చేస్తారు. కొత్త విగ్రహాలను తయారు చేయడం కూడా అత్యంత పవిత్రమైన విధానంగా చెబుతారు. కొత్త విగ్రహాలు తయారు చేయడానికి నిమ్మ చెట్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ చెట్లను వెతికి పట్టుకోవడం, వాటిని కోయడం అన్ని సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతుంది. ఈ పనిని నిర్వహించేది విశ్వకర్మల కుటుంబానికి చెందిన శిల్పులు మాత్రమే. కొన్ని విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనే కొయిలీ వైకా అనే ప్రత్యేకమైన ప్రదేశంలో తయారు చేస్తారు. వీటిని తయారు చేసే సమయంలో ఎంతో రహస్యంగా నిర్వర్తిస్తారు. అలాగే పాత విగ్రహాలను కూడా ఈ కొయిలీ వైకా అనే ప్రదేశంలోనే రహస్యంగా భూమిలో దాచిపెట్టబడతాయి. మరియు ఈ ప్రక్రియను కేవలం ఆలయానికి సంబంధించిన పూజారులు మాత్రమే నిర్వహిస్తారు. కొత్త విగ్రహాలు తయారు చేసిన తరువాత పాత విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థం అనే పవిత్రమైన వస్తువును కొత్త విగ్రహాల్లోకి ప్రవేశపెట్టడమే ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియను అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి పూరి పట్టణంలో మొత్తం పవర్ సప్లై పూర్తిగా కట్ చేసి కటిక చీకట్లో 4 అర్చకులు ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని, వాళ్ళ చేతులకి పవిత్ర వస్త్రాలు చుట్టుకొని ఆలయంలోకి ప్రవేశించి పాత విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థాన్ని కొన్ని మంత్రాల ద్వారా కొత్త విగ్రహాల్లోకి ప్రవేశపెడతారు. బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీ లాగే ఉంది. ఇది అసలు శ్రీకృష్ణుని గుండె అని చాలా మంది నమ్మకం. కానీ ఒక కథ ప్రకారం జరాసంధుడు మృత్యువునికి గురైన తరువాత
అతని కుమారుడు జర కృష్ణుని గుండెను రక్షించి దాన్ని ఇక్కడ నిల్వ చేశాడు అని కొన్ని కథనాలు చెప్తున్నారు. కాలక్రమేణా అది పూరి జగన్నాథ దేవాలయంలో బ్రహ్మ పదార్థంగా ప్రతిష్ఠించబడిందని కొందరు చెప్తూ ఉంటారు. కానీ బ్రహ్మదేవుడు విగ్రహాలని ప్రతిష్ఠించేందుకు మొదట్లో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ జగన్నాథుని విగ్రహంలో పెట్టాడనేది కొందరి నమ్మకం. ఈ విధంగా ఇది శ్రీకృష్ణుని గుండె అని, ఇంకా శ్రీకృష్ణుని ఆత్మ అని, ఇలా చాలా కథనాలు అయితే వస్తూ ఉంటాయి. అది ఏంటి అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. రెండవది జగన్మోహన మండపం. ఇది ప్రధాన మండపం. ఇక్కడ నుండే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మండపం అద్భుతమైన శిల్పకళతో అలంకరించబడింది. మూడవది నాట్య మండపం. ఇది సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వర్తించడానికి వినియోగించబడే ప్రాంగణం. ఇందులో పురాతన శిల్పకళను చూడవచ్చు. నాలుగవ గది భోగ మండపం. ఇక్కడ ప్రసాదం తయారీ మరియు పంపిణీ జరుగుతుంది. ప్రతిరోజు భక్తులకు మహాప్రసాదం అందించబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వంటశాలగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 56 నైవేద్యాలు ప్రతిరోజు తయారు చేస్తారు. ఈ వంటశాలలో సుమారు 30 వంటగదులు ఉంటాయి. దాదాపు 752 మట్టి కుండలు ఉపయోగిస్తారు. అన్ని వంటలను మట్టి కుండల్లోనే ఉపయోగించడం ఇక్కడ ప్రత్యేకత. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకదానిపై ఒకటి పెట్టి 7 మట్టి కుండలు పెడతారు. కింద మంట పెట్టినప్పుడు కింద ఉన్న మట్టి కుండ కాకుండా పైన ఉన్న మట్టి కొండ ముందుగా ఉడికి దాని తరువాత దాని కింద కొండ ఉడికి ఇలాగా చివరిగా ఉన్న కొండ ఉడుకుతుంది. కానీ సాధారణంగా మంట పెట్టిన తర్వాత దానిపైనుండే కొండ ఉడకాలి, దాని తర్వాత దానిపైన ఇలా జరగాలి. కానీ ఇక్కడ వ్యతిరేకంగా పైన ఉడికి తర్వాత చివరిది ఉడుకుతుంది. ఇది కూడా ఆ కృష్ణుని లీలే అని చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రసాదం తయారు చేసేటప్పుడు ఎవరికి ఆ స్పర్శ తెలియకుండా ఉండడానికి అందరూ గుడ్డలు కట్టుకొని వంట చేస్తారంట. ప్రతిరోజు ప్రసాదం దేవుడికి సమర్పించిన తరువాతే వాళ్ళకి వాసనలు వస్తాయని కొందరు చెప్తున్నారు. ప్రతిరోజు దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులకు ఈ ప్రసాదం అందుతుంది. ఈ ఆలయ వంటశాల మరియు ప్రసాదం తయారు చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకతతో కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియకి లక్ష్మీదేవి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఒకవేళ వంటలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ వంటను అప్పుడు ఒక కుక్క నీడ గోడపై కనిపిస్తుంది, లేదంటే ఒక కుక్క గోడ పైన వెళ్తున్నట్లు కనిపిస్తుందంట. అప్పుడు ఆ వంటను మొత్తం భూస్థాపితం చేసి మళ్ళీ కొత్తగా వంట స్టార్ట్ చేస్తారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు ప్రసాదం ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అంటూ ఎక్కడా ఉండదు. ప్రతిరోజు అందరికీ సరిపడేలా కరెక్ట్ గా ప్రసాదం తయారవుతుంది. ఇది కూడా ఒక మిస్టరీ లాగా భక్తులలో ప్రసిద్ధి చెందింది. ఇక ఆలయం పైభాగంలో ఉండే సుదర్శన చక్రం ఎక్కడ నుండి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆలయం పైన జెండాని ప్రతిరోజు మార్చుతారు. ఒక్కరోజు జెండాని మార్చడం మిస్ చేసినా కానీ అది 18 సంవత్సరాల పాటు ఆలయాన్ని మూసివేయాలని కొందరు చెబుతారు. అందుకే ఎంత పెద్ద ప్రకృతి వైపరీత్యం జరిగినా ప్రతిరోజు ఒక పూజారి పైకెక్కి జెండాను మార్చడం ఒక అలవాటుగా కొనసాగుతుంది. ఇక ఈ ఆలయం పైన పక్షులు ఎగరవు, విమానాలు ఎగరవు. ఈ ఆలయం పైన ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇలా ఎన్నో వింతలు ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో ప్రధానంగా 4 ద్వారాలు ఉంటాయి. అవి ప్రతీకాత్మకంగా ప్రత్యేక పేర్లు కలిగి ఉంటాయి. మొదటిది సింహద్వారం. ఇది తూర్పు ద్వారం, ప్రధాన ప్రవేశ ద్వారం. సింహాలు ఇక్కడ అటు ఇటు ఉన్నందువల్ల దీనికి ఈ పేరు వచ్చింది. భక్తులు ఎక్కువగా ఇక్కడి నుంచే ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడాదందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది. బైసీ పహాచా లేదా 22 మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపిస్తుంది. భక్తులు గర్భగృహంలో ఉన్న దేవతలను దర్శించడానికి ఈ మెట్లు తప్పనిసరిగా దాటి వెళ్ళాలి. ఈ మెట్లు మనిషి జీవితంలోని దశలను సూచిస్తాయి. జననం, శిశువు, బాల్యం, పాఠశాల, యవ్వనం, వృత్తి, వివాహం, కుటుంబం, బాధ్యతలు, ఆర్థిక స్థిరత్వం, ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యం, మానసిక శాంతి, ఆత్మాశ్రయం, త్యాగం, భక్తి, ఆత్మ నివేదిక, ఆధ్యాత్మిక సమగ్రత, మోక్షం. 22 మెట్లను దాటడం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతారని భక్తులు నమ్ముతారు. తమ పాపాలు తొలగిపోతాయని, మోక్ష మార్గంలోకి వెళ్తారని నమ్మకం ఉంది. భక్తులు ఈ మెట్లను నమస్కరిస్తూ తీర్థం తీసుకుంటూ పైకి ఎక్కుతారు. ఇంకా ఒక కథ కూడా ఉంది. చాలా కాలం నుండి చనిపోయిన పాపులు నరకానికి రాకపోవడంతో యముడు బ్రహ్మ వద్దకు వెళ్లి భూమిపై ఎవరు పాలిస్తున్నారో అడుగుతాడు. దాంతో బ్రహ్మదేవుడు యముణ్ణి వెంట తీసుకుని పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాన్ని చూసి యముడు ప్రశ్నిస్తాడు. బ్రహ్మదేవుడు పూరి జగన్నాథ క్షేత్రం యొక్క విశిష్టతను వివరిస్తాడు. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమై యముడికి ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నా దర్శనం తరువాత తిరిగి వచ్చేటప్పుడు 3వ మెట్టు ఎక్కుతారో వారిని వారి పాపాలు వెంట తీసుకెళ్తారని చెబుతారు. అందుకే భక్తులు 3వ మెట్టును తొక్కకుండా జాగ్రత్త పడతారు. సంస్కృతంలో పతిత పావనగా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కి ఉంటుంది. పతిత పావన అంటే దిగజారిన, అణగారిన వారి బాంధవుడు అని అర్థం. ప్రాచీన కాలంలో అంటరాని వారుకు ప్రవేశం ఉండేది కాదు కనుక వాళ్ళు ఈ పతిత పావనని పూజించేవాళ్ళు. జయ, విజయ అనే 2 ద్వారపాలకులు ద్వారానికి 2 వైపులా నిల్చొని ఉంటారు. రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు. వాటిని గుండీచా మందిరం నుంచి తీసుకువచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంతపరుస్తారు. అప్పుడే విగ్రహ రూపంలో ఈ ద్వార తలుపుల పైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది. ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన 16 ముఖ ఏకశిలా స్తంభమైన అరుణ స్తంభం కూడా ఉంది. దీని పైభాగంలో సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం ఉంటుంది. అసలు ఈ స్తంభం కోణార్కులోని సూర్య ఆలయంలో ఉంటే కూర్జా మహారాజు ఇక్కడికి మార్పిడి చేయించారు. 2వ ద్వారం హస్తిద్వార్. ఇది ఉత్తర ద్వారం. ఇది సంపదను సూచిస్తుంది. ఇక్కడ అటు ఇటు 2 ఏనుగులు ఉండటం వల్ల దీన్ని హస్తిద్వార్ అని పిలుస్తున్నారు. 3వ ద్వారం అశ్వద్వారం. ఇది దక్షిణ ద్వారం. ఇక్కడ 2 గుర్రాలు అటు ఇటు ఉండడం వల్ల ఆ పేరు దీనికి వచ్చింది. 4వ ద్వారం వ్యాఘ్రద్వారం. ఇది పశ్చిమ ద్వారం. ఇక్కడ పులులు 2 వైపులా ఉన్నందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇక ఆలయ పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం అనేది చాలా ప్రత్యేకమైనది. దీన్ని నీల చక్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చక్రం సుమారు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా ఇది ఒకే విధంగా కనిపిస్తుంది. ఈ ఆలయం పైన ఎన్నోసార్లు దాడులు జరిగాయి. ముఖ్యంగా 1558లో సేనాధిపతి అయిన కాలా పహాడ్ దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. ఆలయం దెబ్బతిన్న తరువాత దాన్ని పునర్నిర్మించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది. ఇక ప్రతిరోజు ఇక్కడ జెండాని మారుస్తారు. ఇది ఒక ఆచారం. ఒకవేళ ఈ జెండాని మార్చకపోతే ఆలయాన్ని 18 సంవత్సరాలు మూసివేయాల్సి ఉంటుందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందుకోసమే వాన, వాతావరణం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆలయ అర్చకులు ఈ జెండాని ఖచ్చితంగా ప్రతిరోజు మారుస్తారు. సుమారు 187 అడుగుల ఎత్తులో ఉన్న ఆ జెండాని దేవుని పూజకు సంబంధించిన ప్రత్యేకంగా భావించి మారుస్తారు. పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో రత్నభండార్. దీని రహస్యం ఏంటి? ఇక్కడికి అన్ని నిధులు ఎలా వచ్చాయి? పూర్వకాలంలో చాలా మంది రాజులు ఉండేవారు. వారు ఆక్రమణలు చేసి సేకరించిన నిధులను దాచిపెట్టే ఆచారం ఉండేది. ఈ నిధులను దేవాలయాలకు కానుకలుగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉండేది. ఈ విధంగా పూరి జగన్నాథ ఆలయానికి కూడా రాజులు తమ సంపదను కానుకలుగా ఇచ్చేవారు. వాటిలో ముఖ్యంగా గజపతి కపిలేంద్ర రాజు తన ఆక్రమణ ద్వారా సంపాదించిన నిధులను ఒక బాక్స్ లో పెట్టి భద్రపరిచి ఏనుగుల ద్వారా ఈ ఆలయానికి తెప్పించాడని చెబుతారు. ఆ రాజు ఆ నిధులను ఒక ప్రత్యేకమైన గదిలో దాచిపెట్టేవాడు. దానిని ఎవరు తెరవకూడదని నాగబంధం వేశారు. ఇలా ఆ గదిలో బంగారం, రత్నాలు, విలువైన ఆభరణాలు ఎన్నో దాచబడి ఉన్నాయి. అలాగే ఆ నిధులను ఎవరు దొంగతనం చేయకుండా రహస్యంగా దాచడానికి ప్రత్యేకమైన మార్గాలను రూపొందించారు. ఇలాంటి నిధులను ఆలయంలోకి కానుకలుగా ఇవ్వడం ఆ కాలంలో సామాన్యంగా జరిగేది. ఈ రత్న భండారు ఎక్కడ ఉంది? జగన్నాథ స్వామి దర్శనం కోసం వెళ్లే మార్గంలో జగన్మోహన మండపం వద్ద ఉండే ఒక రూమ్ లోపల కింద రత్న భండారు ఉంది. మొత్తం 3 భాగాలుగా ఇది విభజించబడింది. వీటిని బాహర్ భాండార్, బేతర్ భాండార్, రత్న భాండార్ ఇలా 3 ఛాంబర్స్ గా పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ ఛాంబర్ 1 బాహర్ భాండార్. ఈ గది దేవుడికి అలంకరణ కోసం ఉపయోగించే ఆభరణాలను భద్రపరిచేందుకు ఉపయోగిస్తారు. పూజల సందర్భాల్లో వీటిని తెరుస్తూ ఉంటారు. ఈ గది తాళం భాండారు అధికారి దగ్గర ఉంటుంది. 2వ ఛాంబర్ బేతర్ భాండార్. ఈ గది దేవాలయం యొక్క ముఖ్య నిధి గది. ఈ గది తలుపులు 3 తాళాలతో వేయబడి ఉంటుంది. ఒక తాళం గజపతి మహారాజు కుటుంబ సభ్యుల దగ్గర, రెండవది
బాండారు అధికారి దగ్గర, మూడవది కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది. ఈ 3 తాళాలు కలిపి ఓపెన్ చేస్తేనే ఆ గది తెరుచుకుంటుంది. ఈ గది దగ్గరికి రావటానికి మీరు మొదట బాహర్ బాండార్ గది లోపలికి వచ్చి, అంటే ఆ ఫస్ట్ ఛాంబర్ లోకి వచ్చి, దాని తర్వాత సెకండ్ ఛాంబర్ లోకి అంటే బేతర్ బాండార్ కి మీరు చేరుకుంటారు. ఇలాగా ఈ 2వ ఛాంబర్ దగ్గరికి వచ్చాక ఈ 3 తాళాలతో ఈ 2వ ఛాంబర్ ని మనం తెరవచ్చు. ఒకసారి బేతర్ బాండార్ ను 1978లో మే 13న తెరిచి ఒక 70 రోజుల పాటు అక్కడ ఉన్న ఆభరణాలను లెక్కిస్తూ 1978 జూలై 23 వరకు తెరిచి లెక్కించబడింది. కానీ కొన్ని రాజకీయ ఒత్తిడిల వల్ల లెక్క పూర్తిగా చేయలేకపోయారు. ఆ తరువాత 2018లో కోర్టు తలుపులు తెరవాలని ఆదేశించింది. కానీ ఒక తాళం పోయినందువలన వారు ఓపెన్ చేయలేకపోయారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక డూప్లికేట్ తాళం చెవి దొరికింది. చివరిగా జూలై 14, 2024న 46 సంవత్సరాల తర్వాత తెరిచి అందులో ఉన్న ఆభరణాలను మరియు నిధులను పరిశీలించారు. ఆ సమయంలో దాదాపు 2 టన్నుల బంగారం, 500 కిలోల వెండి, అనేక వజ్రాలు మరియు మాణిక్యాలు ఉన్నాయని లెక్కించబడింది. కానీ రాజకీయ మరియు భద్రతా కారణాల వల్ల దాన్ని పూర్తిగా లెక్కించలేకపోయారు. ఈ ప్రక్రియలో బంగారం మరియు వెండి వస్తువులను తాత్కాలిక గదిలోకి మార్చారు. ఈ ఆభరణాల యొక్క ఖచ్చితమైన ఆర్థిక విలువను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. 3వ గది తరువాత 46 ఏళ్ల ముందు 1978లో ఈ 2వ గది బేతర్ బాండార్ ను తెరిచిన తరువాత ఆ లోపల 3వ గది ఉంటుంది. ఆ 3వ గదే రత్న భాండార్. ఈ గది చాలా రహస్యంగా ఉంటుంది. ఒక అండర్ గ్రౌండ్ సీక్రెట్ డోర్ అని మీరు చెప్పొచ్చు. ఇక్కడ రహస్యంగా ఉన్న 3వ గదిలో అపారమైన సంపదలు నిక్షిప్తమై ఉన్నాయని, ఇది ఒక నాగబంధం ద్వారా కాపాడబడుతుందని స్థానికులు చెబుతారు. దీనికి లోకనాథుడైన మహాశివుడు కాపలా ఉంటారని, ఈ గదిలోకి వెళ్ళడానికి చాలా మంది అప్పట్లో ప్రయత్నించినప్పటికీ సర్పాలు మరియు ఇతర శబ్దాలు వినిపించడం వలన ఎవరు దానిని తెరవలేకపోయారు. ఇలా పూరి జగన్నాథ స్వామి దేవాలయంలోని ఎన్నో రహస్య నిధులు ఎంతో మందికి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఈ రత్న బండారులో ఏ రహస్యం ఉందో ఆ కృష్ణ పరమాత్ముడికే తెలియాలి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.